11వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాట ఏంటంటే, ఈ విశ్వమంతా తనతోనే తయారైంది. అర్జునుడు ప్రార్థించడంతో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అతని విశ్వరూపంలో అనేక తలలు, అనేక భుజాలు కనిపిస్తాయి. ఆ చేతుల్లో భిన్న రకాల ఆయుధాలు కూడా ఉన్నాయి. అనేక రంగులతో, అనేక రూపాలతో నిండిన శ్రీకృష్ణుడి రూపంలో అర్జునుడికి చాలా అద్భుతాలు కనిపించాయి. అతని శరీరంలో భూమి లాంటి అనేక గ్రహాలు కనిపించాయి. తన మిత్రుడిగా భావించిన కృష్ణుడు ఈ విశ్వానికి కర్త, కర్మ, క్రియ అని అర్థమవుతుంది. అనేక విశ్వాలు శ్రీకృష్ణుడిలో ఇమిడి ఉన్నప్పుడు అవన్నీ వేరువేరుగా ఎందుకు పనిచేస్తున్నాయి? భగవద్గీతలోని 18వ అధ్యాయం ప్రకారం మన భూమి కాలచక్రం బ్రహ్మ కనుసన్నల్లో కదులుతుంది. భగవత్ పురాణం ప్రకారం ప్రతి విశ్వంలో ప్రత్యేకమైన బ్రహ్మలోకం ఉంది. అక్కడ ప్రత్యేకమైన బ్రహ్మదేవుడు ఉన్నాడు. తన విశ్వానికి సంబంధించిన టైం సర్కిల్ని చూస్తూ ఉంటాడు. ఈ టైం సర్కిల్స్ అన్నీ ఒకదానితో ఒకటి భిన్నమైనవి. వేదాల ప్రకారం విశ్వాన్ని బ్రహ్మ సృష్టించినట్టుగా చెప్తారు. బ్రహ్మ సంహిత ప్రకారం బ్రహ్మకి పైన కూడా ఒక సుప్రీం ఎనర్జీ ఉంది. అతనే శ్రీకృష్ణుడు. అతనే అల్టిమేట్ క్రియేటర్ కూడా. రెండవది రీఇన్క్రియేషన్. నేను గతంలో కూడా ఇక్కడ ఉన్నాను. 1930లో ఒక 4 ఏళ్ల అమ్మాయి శాంతిదేవి తన కుటుంబ సభ్యులతో గందరగోళంగా మాట్లాడేది. ఆ అమ్మాయి తన పూర్వజన్మ గురించి చెప్పేది. తను ఎక్కడ ఉంది, ఎలా పెరిగింది, ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎలా చనిపోయింది అన్నీ చెప్పింది. శాంతిదేవి కేసును పునర్జన్మకు సంబంధించిన ఆసక్తిదాయకమైన కథనంగా చెప్తారు. పునర్జన్మ అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఈ విషయం శాస్త్రవేత్తలను కూడా గందరగోళానికి గురిచేసింది.